ఐక్యత బీసీల ఐక్యత ఫీజుల నియంత్రణ చట్టం ఫీజుల నియంత్రణ చట్టం జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ. నా పేరు దొగ్గల్ శ్రీధర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులను. గత ప్రభుత్వం 100 కోట్లు ప్రకటించింది. మనకున్న 33 జిల్లాల్లో 100 కోట్లు ఏ శాతానికి ఫీజు రియంబర్స్మెంట్ అవుతుంది? 25% ఉన్న బీసీలకు ఫీజు ఏ రకంగా ఇస్తారు? ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి లేఖ ద్వారా కూడా మేము ఇచ్చాము. ఆయన కూడా ఇంతవరకు ప్రభుత్వం చూడనట్టే ఉంది. ప్రభుత్వ పాఠశాలలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి మరి బీసీ సంక్షేమ అధికారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. దానికి కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగానే ఉన్నది. అయినా కూడా ప్రభుత్వం చేతకాని పనులు చేసినట్టు మాకు ఇంతవరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించలేదు. 100 కోట్లు అరకొరకగా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే 1000 కోట్లు ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాక ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని చెప్పి ఫీజులు వెంటనే బకాయిలు విడుదల చేయాలని చెప్పి చేసినాము. జూన్ 2వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బీసీల పక్షాన బంద్ ప్రకటిస్తున్నాము. లేని పక్షంలో భారీ ఎత్తున ధర్నాలకు కూడా చేస్తామని చెప్తున్నాము. ప్రైవేటు కళాశాలల ఫీజులు అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుచున్నాం. బీసీల ఐక్యత బీసీల ఐక్యత ఫీజుల నియంత్రణ చట్టం ఫీజుల నియంత్రణ చట్టం